శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సవిత విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ విద్య ఉంటేనే విజయం సాధ్యమని, విద్యతోనే పేదరికాన్ని జయించి సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదించవచ్చని స్పష్టం చేశారు. విద్యాదానాన్ని మహాదానంగా భావించిన తన తండ్రి మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 10th ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 84 మంది విద్యార్థులకు 36 లక్షల నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత ఎదగాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యారంగం కొత్త ఊపిరి పొందిందని, పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. అర్హులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని ప్రకటించిన మంత్రి విద్యార్థుల విజయమే తమకు నిజమైన సంతృప్తి అని తెలిపారు. విద్యార్థుల విజయాలను చూసి తల్లిదండ్రులు గర్వపడేలా ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. శ్రీరాములు మర్కడ శ్యాంప్రకాష్ రాష్ట్రం తప్పితే బయట మిగతాదంతా బయటికి పాడబ్బా డయాస్ మీద ఎన్ఎస్ఎస్పి శ్రీరాములు మర్కడ శ్యాంప్రకాష్ రాష్ట్రం తప్పితే బయట మిగతాదంతా బయటికి పాడబ్బా డయాస్ మీద. మరి మన సామాజిక వర్గ పిల్లలు మరి 10th క్లాస్ వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు మరి 580 మార్కులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు 26 మంది సెలెక్ట్ అయ్యారు. 26 మందికి మనం 25,000 చొప్పున అందజేస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి 950 మనం పైన దాటిన వారికి మరి 59 మందికి ఈరోజు మనం ప్రతిభా అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రతి సంవత్సరం ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము అందరం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంజనీరింగ్ చదివే ఏదైనా ఇంజనీరింగ్ సివిల్ సర్వీస్ కోచింగ్ చదివే పిల్లలకి ఏదైనా మీరు మా సహాయం కావాలంటే ఖచ్చితంగా ఉంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము ల్యాప్టాప్ల విషయం చెప్పాం. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే పిల్లలు మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ సర్టిఫికేట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకరోజు మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్స్ తో ల్యాప్టాప్ కూడా మీకు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ ముఖ్యంగా విద్యార్థులు మరింత అన్ని రంగాల్లోనూ ముందుండాలి. మీ లక్ష్యం వైపు మీరు వెళ్ళండి. ఎవరు ఏం డిబేట్ చేసినా మనం డిబేట్ కావాల్సిన పని లేదు. ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మీరు సక్సెస్ఫుల్ గా మీ తల్లిదండ్రులు గౌరవించి, మీ గురువులు గౌరవించి, సమాజాన్ని గౌరవించి ఈ రోజు మీరు డిగ్రీ వరకు మీరు సక్సెస్ఫుల్ గా వెళ్తే లైఫ్ లో మీకన్నా రాజు ఎవరు లేరు. మీరే రాజు, మీరే శాసిస్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎంతో కష్టపడి ఇదే మనమే ఉన్నతంగా ఉండవాళ్ళం కాదు. ఈ రోజు మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నిజంగా ఇక్కడికి రావటం కూడా కష్టమైన